ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి హుస్నాబాద్లో ఈరోజు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 8న హుస్నాబాద్లో పెద్ద ఎత్తున లంబాడీ హక్కుల కోసం ఒక పెద్ద మహాసభను నిర్వహించున్నట్టు ఈ సందర్భంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తీసివేయాలనే ఒక ఉద్యమం కుట్ర జరుగుతున్నదని, ఆ కుట్రలో భాగంగానే చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా లంబాడీ హక్కులకు సంబంధించిన నాయకులు పేర్కొనడం జరిగింది. దీనికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పారు. ముఖ్యంగా ఈ 8న హుస్నాబాద్లో పెద్ద ఎత్తున నిరసన సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాము పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన పాపన్నపేట మండలంలోని కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించిన నాయకులు పలువురు ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో హైదరాబాద్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వెళ్ళినటువంటి కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెదక్, సంగారెడ్డి అట్లాగే సిద్దిపేటకు సంబంధించిన జడ్పీ స్థానాల్ని తాము కైవసం చేసుకుంటామని, ఆ 3 స్థానాల్లో కూడా గులాబీ జెండాను ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయని నేపథ్యంలో ప్రజలంతా విసిగిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు వాళ్ళు చూస్తున్నారని, తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం కోసం ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. ఇక నార్సింగ్లో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ జరిగినటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈరోజు ఉత్సవాల్లో భాగంగా అక్కడ దేవీ నవరాత్రులకు సంబంధించిన నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. అనంతరం ఆయన నార్సింగ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వెళ్ళి ఆ సిబ్బందితో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి వసతుల్ని ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి మందుల లభ్యత, ఇంజెక్షన్స్ కానీ మిగతా సౌకర్యాలు కానీ ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడున్న సిబ్బందితో, డాక్టర్తో ఈ సందర్భంగా మాట్లాడుతూ అటు రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా మందుల కొరత లేకుండా చూడాలని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు అక్కడికి వచ్చినటువంటి ప్రజలు సరిగ్గా మందులు ఇవ్వడం లేదని చెప్పి సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డికి చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పేదలకు మందులు ఇవ్వడానికి కూడా నేను ముందుకు రావడం లేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఆరోపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సక్రమంగా మందుల్ని సరఫరా చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక అక్కడ వనదుర్గా భవానీ క్షేత్రంలోని మంజీరా నదిలో ఈరోజు 2 యువకులు కొట్టుకుపోతున్న నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని చెట్లను పట్టుకొని వాళ్ళు రక్షించుకునే నేపథ్యంలో అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు, రెస్క్యూ టీము వాళ్ళంతా ఆ 2 యువకుల్ని కష్టపడి రక్షించడం జరిగింది. 2 ప్రాణాలని కాపాడినటువంటి రెస్క్యూ సిబ్బంది అట్లాగే పోలీసుల్ని, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు భక్తులు అట్లాగే మిగతా సిబ్బంది అంతా కూడా వాళ్ళని అభినందించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జహీరాబాద్ నియోజకవర్గంలోని చిరాగ్పల్లి చెక్పోస్ట్ వద్ద ఈరోజు ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో దాదాపు 46 కిలోల నైట్రోజన్ ఫామ్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్థాలు చాలా విలువైనవని చెప్పి ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు చెప్పడం జరిగింది. ఒక బస్సులో గోవా ప్రాంతం నుంచి ఇటు తెలంగాణ ప్రాంతానికి తరలిస్తున్న నేపథ్యంలో నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించినటువంటి పోలీసులు అక్కడ వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి తరలిస్తున్నటువంటి వ్యక్తుల్ని కూడా వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేటువంటి పనిలో అటు ఎక్సైజ్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఇది పెద్ద ఎత్తున సరఫరా జరుగుతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు ఏమిటి అనే విషయాల మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి నిందితుల్ని పట్టుకుంటామని చెప్పి సందర్భంగా పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ఇక అక్కడ హోతీకేబీకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కనీస వసతులు లేక ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. ముఖ్యంగా మంచినీటి సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా ఉండేటువంటి ఒక బోరుబావి వద్ద నుంచి వాళ్ళు నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉందని, తక్షణమే అక్కడ వసతులు కల్పించాలని చెప్పి స్థానికులంతా కూడా ఈరోజు
ఆందోళన నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యని ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా బాధితులు పేర్కొనడం జరిగింది.